లిటరల్గా మనం ఇప్పుడు వచ్చిన ప్లేస్ ఏంటంటే బ్యాంకాక్లోనే అతి ఎత్తైన ప్రదేశం. దీన్నే స్కై వాక్ అంటారు, మహానకోన్ స్కై వాక్. ఇది 78th ఫ్లోర్ నేను ఎంటర్ అయింది. ఇది హైయెస్ట్ బిల్డింగ్ అనమాట. ఇక్కడ బ్యాంకాక్లో మీరు ఎక్కడ చూసినా హైయెస్ట్ బిల్డింగ్. మీరు బిల్డింగ్స్ చూడొచ్చు, అన్నీ కిందే ఉంటాయి. అతి ఎత్తైన ప్రదేశం. 880 బాత్స్ దీనికి ఎంట్రీ ఫీ. అంటే ఇండియన్ రూపీస్లో 2500. నేను ఇక్కడికి వచ్చి ఫుడ్కే 600 బాత్స్ దాకా ఇప్పుడు దాకా ఖర్చు పెట్టాను. అంటే నియర్లీ ఇండియన్ రూపీస్లో 5000 రూపీస్ ఖర్చు పెట్టుకున్నట్టే. అసలు చూడండి క్రౌడ్. నేను వచ్చినప్పుడు ఇంతమంది లేరు, ఇప్పుడు మొత్తం పెరిగిపోయారు దారుణంగా. పైగా వీక్ డే ఇది, ఇంకా రేపు ఎలా ఉంటారో ఫ్రైడే. నేను వచ్చిన సెకండ్ డే, ఇది సెకండ్ డే వ్లాగ్. ఇది చాలా లక్కీ అని చెప్పాలి. నిన్న వచ్చాను, వర్షం పడుతుంది, వాళ్ళు ఓపెన్ చేయకపోవచ్చు అని వాళ్ళే గ్యారంటీ ఇవ్వలేదు. సో నేను రిస్క్ చేయదలుచుకోలేదు, డబ్బులు కడితే వేస్ట్ అయిపోతాయి కదా. సో ఇవాళ మార్నింగ్ 11కి వచ్చాను. లక్కీలీ వాళ్ళు ఎంటర్ చేశారు అండ్ క్రౌడ్ ఇప్పుడు పెరిగిపోయింది. ఇప్పుడు 6 అవుతుంది ఆల్మోస్ట్. నేను 6 అవర్స్ పైన అయిపోయింది వచ్చి. ద బెస్ట్ స్పాట్ అంటే అది. గ్లాసెస్ ఉంటాయి, గ్లాస్ మీద పడుకుని పిక్స్ దిగచ్చు, వీడియోస్ చేసుకోవచ్చు. మనం ఫోన్ కెమెరా పట్టుకెళ్ళడానికి ఉంటుంది, ఎవరికన్నా ఇచ్చి రిక్వెస్ట్ చేసి తీయమండమే. నేను చాలా పిక్స్ అండ్ వీడియోస్ దిగాను. మళ్ళీ ఇక్కడికి రాను కదా. చూసారు కదా క్రౌడ్ ఎంతమంది ఉన్నారు గ్లాస్ మీద. నేను నా పిక్ పెడతాను చూడండి. వీళ్ళు ఒప్పేసుకుంటారు కదా ఇప్పుడు 30కో 40కో ఒప్పుకుంటే హ్యాపీ, లేకపోతే నడిచి వెళ్ళిపోతాను. మహానకోన్ స్కై వాక్. మహానకోన్ స్కై వాక్ 200. I'll give 30. Here only na 1 kilometer. అస్సలు 50 బాత్స్ కూడా రాడాడు, అర్థమవుతుంది. 150 అన్నా మినిమం తీసుకుంటారు. చెప్తారు కదా ఆల్రెడీ, కిలోమీటర్కి 150 ఏంట్రా. 500 తీసేసుకుంటున్నారా. వెళ్ళేదారిలో ఇంకో టుక్ నోడిని అడిగి చూసాను. మామూలుగా 400 మీటర్స్ ఉంది అంతే ఇక్కడి నుంచి. 100 బాత్ చెప్పాడు. 50కి వెళ్తాను రారా బాబా అంటే 50కి కూడా రావట్లేదు యాక్చువల్గా. 50 అయినా వెళ్ళిపోదాం అనుకున్నా, వర్షం గట్టిగా పడుతుంది. వచ్చేసాం దగ్గరికి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే స్కై వాక్. ఇప్పుడు మహానకోన్ అన్నా కూడా ఎవరికి అర్థం అవ్వట్లేదు. మహానకోన్ అంటారు వాళ్ళు. మహానకోన్ అంటే వాట్ అంటున్నారు. మహానకోన్ అంటే అర్థం అవుతుంది. యు వాంట్ ఓకే, ఇలాగే మాట్లాడాలి వాళ్ళతో. అలా మాట్లాడితేనే అర్థం అవుతుంది. సీరియస్గా జోక్ కాదు. మహానకోన్ స్కై వాక్ అంటే ఏంటో అనుకున్నాను, ఇప్పుడు వచ్చాను. ఇక్కడ నుంచి ద టాలెస్ట్ ఉన్నట్లో కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఆ పైకి వెళ్ళి మనం అక్కడ గ్లాస్ ఉంటుంది. సో మనం అక్కడ వాక్ చేయాలి. అదిగో గ్లాస్ కనపడుతుందా ట్రాన్స్పరెంట్గా, అక్కడ నడిపిస్తారనమాట మనల్ని. కానీ గోల తీరిపోద్ది. ఇప్పుడు నేను అవతలకి వెళ్ళి అలా తిరిగి ఆ బిల్డింగ్కి వెళ్ళాలి. మంచి ఎక్స్పీరియన్సే, ఇది తప్పదు. మళ్ళీ రాలేం కదా. అంటే ఇండియన్ రూపీస్లో 2500. 78th ఫ్లోర్కి ఎలా చేస్తారో లేదా అని డౌట్ ఉందంట. వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ట్రైనీగా ఉంది కదా, స్లిప్పరీ కాబట్టి గ్లాసెస్ కదా, రిస్క్ చేయరనమాట వాళ్ళు కూడా. 74th ఫ్లోర్కి ఎలా చేస్తారు, 360 degrees వ్యూ అంటది. సో దానికైతే ఎలా చేస్తాము అంటున్నారు. 440 బాత్స్ కట్టేసి దానికి ఎలా చేస్తాము. మీకు టాప్ ఫ్లోర్కి అయితే ఇప్పుడు పర్మిషన్ లేదు, ఈవినింగ్ లోపల పంపచ్చు, చెప్పలేమన్నారు. ప్రెజెంట్ నేను BTS మెట్రో స్టేషన్లో ఉన్నాను. ఇక్కడ ఈ సిస్టమ్ మారింది చూసారా. ఇప్పుడు దాకా అలాగే తిరిగాను, కానీ ఇక్కడ BTSకి వచ్చాక ఈ సిస్టమ్ ఉంది. అంటే కొంచెం ఓపెన్గా ఉంది. ఇలాగా ఈ డోర్స్ ఓపెన్ అవుతాయి అనమాట మెట్రో రాగానే. నిన్నటి దాకా కాయిన్ సిస్టమ్ ఉంది, మరి ఏంటో ఈరోజు కొత్తగా కార్డు ఇచ్చారు. ఈ కార్డు యూజ్ చేసి మనం వెళ్ళాలి. మేబీ నేను
చాంగ్ నాన్సీకి వెళ్తున్నాను. చాంగ్ నాన్సీ పక్కనే స్కై వాక్ అనమాట. స్కై వాక్ నేను వెళ్ళాను కానీ అవ్వలేదు కదా, ఇవాళ స్కై వాక్ వెళ్తున్నాను. స్కై వాక్, ద మహానకోన్ స్కై వాక్. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను. దాని మీదకి వెళ్ళిపోయి సెక్యూరిటీ గార్డ్తో వీడియో తీయించుకున్నాను. నేను తీయడానికి ఉండదు, నాకు కెమెరా అలౌడ్ లేదు. సో ఇప్పుడు దాకా దాని మీద ఆడుకున్నాను, పోజులు ఇచ్చాను, నడిచాను, కూర్చున్నాను, అది అలాగా చూశాను. గ్రేట్ ఫన్. ఇప్పుడు మీకు ఒక రెఫరెన్స్ కింద వీడియో జస్ట్ మీకు తెలియాలని చూపిస్తున్నాను. ఫ్యాబులస్ ఎక్స్పీరియన్స్. 880 బాత్స్ కాదు, అంతకు మించే ఎక్స్పీరియన్స్ అయ్యింది దీన్ని. వర్తి. నువ్వు నీ కళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. వర్తి. వర్మ. టాలెస్ట్ బిల్డింగ్ ఇక్కడ చుట్టుపక్కల. ఇప్పుడు ఇదంతా బ్లాగ్ వచ్చేస్తుంది మీకు. వాట్ ఎక్స్పీరియన్స్. కింద కొంచెం తెలుగు వాళ్ళు కూడా కనపడ్డారు మన వాళ్ళు. వెళ్ళిపో బ్రో, వర్షం వస్తుంది బ్రో. మళ్ళీ పిక్చర్ ఐ విల్ గో ఇన్సైడ్ నౌ. Okay, for 2 minutes or okay, I'll take you. మనకే దిక్కలేదంటే మళ్ళీ ఇంకొకటి. ఫోటోలు మాత్రమే కావాలండి మనోడికి. సో వీడియో ఆపేసాను. వీడియోలో కూడా ఫొటోస్ తీసుకోవచ్చు కదా. వీడియో ఎవడిష్టం ఆడిది. వీడియోలో కూడా ఫొటోస్ తీసుకోవచ్చు కదా, ఎవడిష్టం ఆడిది. చాలామంది ప్యాకేజెస్ మీద వచ్చి బ్యాంకాక్లో దిగి డాన్మియాంగ్లో అటు నుంచి పటాయి వెళ్ళిపోతారు వెంటనే. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అవ్వాలి. నేను చాలా మంచి పని చేశాను. ఎలోన్గా వచ్చి ఒకటిని ప్యాకేజ్ తీసుకోకుండా వచ్చి మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తున్నాను. యోంగ్ కోకోనట్ అంటే ఇది 160 బాత్స్ అంటే 400 రూపీస్ పెట్టి కోకోనట్ జ్యూస్ తాగుతున్నాను. జ్యూస్ అంటే అదే కోకోనట్ వాటర్. అంటే ఆరెంజ్ పైనాపిల్ కూడా ఉన్నాయి. ఆరెంజ్ తెలియదు కానీ, ఆరెంజ్ అంత ఇష్టం లేదు కానీ పైనాపిల్ అయితే తాగాను. సో యోంగ్ కోకోనట్ అంటున్నారు కదా, ఏంటో చూద్దాం అని చెప్పి తీసుకున్నాను. 160 బాత్స్ 400 రూపీస్. అసక్. ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ బ్యాంకాక్. Meanwhile, చాలా బాగుంది. అక్కడ బ్యాంకాక్ బ్యాంక్ ఉంది. బ్యాంకాక్ బ్యాంక్ మీద మళ్ళీ హెలిప్యాడ్ ఉంది. హెలికాప్టర్స్ ల్యాండ్ అవుతాయి అక్కడ. 20 ఫ్లోర్స్ బిల్డింగ్ కూడా కాదు, ఇదేమో 78 ఫ్లోర్స్ బిల్డింగ్. 20 ఫ్లోర్స్ బిల్డింగ్ మీద వాళ్ళు హెలిప్యాడ్ పెట్టేసుకున్నారు. లైక్ హెలికాప్టర్ ల్యాండింగ్ పెట్టుకున్నారు. అంటే డిస్టెన్స్ని బట్టి కూడా ఉంటుందిలేండి. దీనికి దానికి నాకు తెలిసి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్. దాని పక్కన ఇంకో బిల్డింగ్ మీద కూడా హెలిప్యాడ్ ఉంది. ఇది బ్యాంకాక్ బ్యాంక్, దీని మీద కూడా హెలిప్యాడ్ ఉంది. అది ఇంకా పైన ఉంది యాక్చువల్గా. దీనికన్నా కొంచెం పొడవు. స్కై వాక్ లిటరల్గా స్కై మీద నడిచినట్టే ఉంటుంది పైకి వెళ్ళి తిరిగితే. మనం ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు. అందుకే నిన్న అవకాశం లేకపోయినా ఇవాళ ఏదోలాగా రావాలని ఫిక్స్ అయ్యి వచ్చాను. అదృష్టం ఏంటో కానీ నేను రావడం లేట్ అయినా కానీ నేను వచ్చిన 10 మినిట్స్కి వర్షం స్టార్ట్ అయింది చిన్నగా. పర్మిషన్ ఉంది అప్పటికి. నేను చాలాసేపు ఫొటోస్ దిగి వీడియోస్ దిగాక ఇక్కడికి వచ్చాను. 74th ఫ్లోర్లో ఉండిపోయాను అలాగా. 78కి వెళ్ళాలని వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు ఇదిగో ఇలా స్టక్ అయిపోయి ఉన్నారు అందరూ. ఇప్పుడు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. నేను పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నాను. నేను వచ్చి 3 to 4 hours అయిపోయింది. జస్ట్ నేను ఒక్క ఫ్రేమ్ చూపిస్తున్నాను, 360 degrees చూపించట్లేదు. ఇది వచ్చేసి రివర్. ఎక్కడో ఉంది, ఎక్కడెక్కడికో ఉన్నాయి బిల్డింగ్స్. meanwhile, బిల్డింగ్ మీద స్విమ్మింగ్ పూల్ ఉంది. ఓ
తెలిసి స్విమ్మింగ్ పూల్ ఆల్రెడీ స్నానం చేస్తున్నారు అక్కడ చాలామంది. మీకు కనపడుతుందో లేదో మరి, నాకు కనపడుతుంది డైరెక్ట్గా ఐకి. ఇలా ఇల్లు ఒకటి కట్టుకొని ఇంటి మీద అలా స్విమ్మింగ్, అదిగో స్విమ్ చేస్తాను. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. ఓకే 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 లెట్స్ కమ్ బ్యాక్. నేను వచ్చినప్పుడు అసలు క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు లిటరల్గా చీమలే ఇంకా. ఇదిగో లిటరల్గా ఏముండదు అక్కడ, ఓన్లీ గ్లాస్ ఉంటుంది. ఫస్ట్ ఒక్క అడుగు వేసినప్పుడు గుండెల్లో మనం కొట్టుకుంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. ఈ స్కై వాక్ మీద నేను ఎంజాయ్ చేసిన ప్రతి మూమెంట్, ముఖ్యంగా గ్లాస్ మీద ఎంజాయ్ చేసిన మూమెంట్స్ పార్ట్ 2లో చూసేద్దరు. కానీ సబ్స్క్రైబ్.